హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజైతే కొత్తిమీర, టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి. వాటిలికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దామండి. అది అది ఎలా తయారు చేసుకోవాలో వాటిలికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం రండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీరండి, టమాటా ముక్కలు, ఆయిలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ రబ్బలండి, ఉప్పు, పసుపు, చిన్నది బెల్లం ముక్క, ఎండుమిరపకాయలు, అలాగే నానబెట్టుకున్న చింతపండండి. వీటికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టుకుందామండి. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కాక మనమైతే ఇప్పుడు ఎల్లుల్లి రబ్బలను వేసేసుకుందామండి. వెల్లుల్లి రబ్బలను వేసుకొని బాగా వేపేసుకుందాం. అప్పుడు శనగపప్పును కూడా వేసుకుందామండి. అది కూడా బాగా వేపేసుకుందామండి. వేపేసుకొని ధనియాలు, జీలకర్ర కూడా వేసేద్దాం. అవి కూడా బాగా వేపేసుకుందామండి. ఈ బాగా వేపేసుకున్నాక ఇప్పుడైతే ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం ఇందులో. ఎండుమిర్చిని కూడా వేసేసుకొని బాగా వేపుకుందామండి. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇలా ఎండుమిర్చిని కూడా వేసుకున్నానండి. ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేపేసుకున్నాను కదండీ! ఇప్పుడైతే సన్నగా తరుక్కున్న ఒక కప్పు టమాటా ముక్కలనైతే నేనైతే ఇందులో వేసి ఏస్ వే వేపుతున్నానండి. ఇది బాగా గుజ్జులాగా అయిపోవాలండి. ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందామండి. హ్మ్. హ్మ్. కలిపేసుకున్నాక ఇప్పుడైతే మనం సన్నగా తరుక్కొని పెట్టుకున్నాం కదండీ! ఒక కప్పు కొత్తిమీర. ఆ కొత్తిమీరను కూడా మనం ఈ బాండీలో వేసేసుకొని వేపేసుకుందామండి. ఈ కొత్తిమీర కూడా బాగా వేగాలండి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అలా వేపుకుంటే చట్నీ అయితే టేస్ట్‌గా ఉంటదండి. ఇలా నూనంతా పైకొచ్చేయాలండి. వచ్చేదాకా వేపుకుందామండి. ఈ చట్నీ అయితే చాలా బావుంటదండి. చాలా టేస్ట్‌గా ఉంటది. మనం గట్టిగా ఆడుకుని మనం ఒక బౌల్‌లోకి తీసుకొని ఒక ఒక బౌల్‌లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసేసుకుంటే 4, 5 రోజులు మనకి టిఫిన్‌లోకి ఉపయోగపడుద్దండి ఈ చట్నీ. అలాగే మనం రైస్‌లో కూడా వేసుకొని తినొచ్చండి. చాలా బావుంటది. ఇలా వేపేసుకున్నాం కదండీ! మొత్తం ఆయిల్ అంతా పైకొచ్చేసింది గదా! ఇది చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్‌లా ఆడేసుకుందామండి. మిక్సీ జార్‌లో ఆడేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్క, అలాగే నేను నానబెట్టుకున్నాను కదండీ! చింతపండు గుజ్జు వేసుకుందామండి. వేసుకొని ఆయిల్ కూడా చింతపండు గుజ్జు వేసుకున్నాక వాటర్ కూడా వేసుకుందామండి. ఇలా మెత్తగా పేస్ట్‌లా అయితే ఆడేసుకుందాం. ఇదైతే చాలా బావుంటదండి. ఇలాగా కొత్తిమీర, టమాటా చట్నీ అయితే హ్మ్. హ్మ్. ఇదిగోండి ఇలా మెత్తగా ఆడుకోవాలండి. ఆడుకున్నాక చాలా బావుంటదండి. ఈ చట్నీ అయితే బావుంటది. ఇలా ఒక బౌల్‌లోకైతే తీసుకుంటున్నానండి. ఇంగో చూడండి ఇలా గట్టిగానే ఆడుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ చేసుకోవచ్చండి దీన్ని. 4, 5 రోజులైతే మనకి టిఫిన్‌లోకైతే మనకైతే వాడుకోవచ్చండి. అలాగే నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఆహ్, మీరు ఈ చట్నీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి ఎలా ఉన్నదన్నది. హ్మ్. అంతేనండి. నేనైతే ఇంకిలాగ అయితే డెకరేషన్ చేసుకున్నానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి. నెక్స్ట్